చెంగనూర్ మహాదేవ టెంపుల్, త్రిపులియూర్ మహావిష్ణు టెంపుల్ పంచపాండవ క్షేత్రాల్లో ఒకటి అంటారనమాట. హరిపాద్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అన్నారశాల నాగరాజ స్వామి టెంపుల్, మొత్తం మనకి నాగ ప్రతిమలే కనిపిస్తాయి టెంపుల్ లో. వైకోం మహాదేవ ఆలయం, ఈ టెంపుల్ లో రావణుడి తండ్రి గారైన విశ్వాసుడు శివుడికి పూజ చేశారు. చొట్టానికర భగవతి అమ్మన్ టెంపుల్, కీజుకావు అమ్మన్ టెంపుల్ అమావాస్య రోజు వెళ్ళాము. ఎంటర్ అవుతుంటే ఇది గురువాయూర్ టెంపుల్ కి అయితే వెళ్ళాం అనమాట. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కేరళ రాష్ట్రంలో ఉన్న ఆథెంటిక్ కేరళ ఆర్కిటెక్చర్లో ఉన్న అద్భుతమైన టెంపుల్స్ని చూడబోతున్నాం అనమాట. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోండి, లేదా వ్లాగ్ అనుకోండి. ఈ వీడియోలో నేను ఆ టెంపుల్ స్టోరీ చెప్పబోతున్నాను. దానితో పాటు ఆ టెంపుల్కి రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కానీ, లేదా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమైనా అవైలబుల్ ఉన్నాయో దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది దట్ నేను శబరిమల యాత్రకైతే వెళ్ళాను. ఆ యాత్రలో భాగంగా నేనైతే ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేశాను అనమాట. మేమైతే ఒక 40 మంది కలిసి ఒక ప్రైవేట్ బస్ తీసుకొని దానిలో వెళ్ళాం అనమాట. బట్ మ్యాక్సిమం సొంత ట్రాన్స్పోర్ట్ తీసుకొనైనా వెళ్ళగలిగేలాగా ఆ డీటెయిల్స్ని నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తానన్నమాట. ఫస్ట్ వచ్చేసి చెంగనూర్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత చెంగనూర్ మహాదేవ టెంపుల్ కి అయితే వెళ్ళాం అనమాట. ఈ టెంపుల్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 4 AM to 11 AM ఓపెన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ 5 PM to 8 PM అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ముందు సైడ్ మనకి భగవతి అమ్మవారు, అదే పార్వతి అమ్మవారు ఉంటారనమాట. బ్యాక్ సైడ్ మనకి శివుడు ఉంటారనమాట. ఈ టెంపుల్లో మనకి ఈ గురిగింజలు అయితే ఇస్తారనమాట. ఒక కప్పు 50 రూపాయలు ఏమో తీసుకున్నారు. వీటిని మనం దిష్టి తీసుకొని వెనక్కి విసిరేస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అని నమ్ముతారనమాట. ఇలా గురిగింజలతో దిష్టి తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం, నేను ఎక్కడా చూడలేదు. మీరు ఎక్కడైనా చూసారా? ఈ టెంపుల్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా లేడీస్కి జరిగినట్టే ఇక్కడ పార్వతి అమ్మవారికి కూడా ఇయర్లీ 3 to 4 times ఋతుస్రావం అనేది జరుగుతుంది అనమాట. అంటే పీరియడ్స్. ఆ టైంలో అమ్మవారు ధరించిన దుస్తులకి రక్తపు మరకలు కూడా కనిపిస్తాయి అని అంటూ ఉంటారు. ఆ ఋతుస్రావం జరిగే 3 రోజులు మాత్రం టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది అనమాట. దాని మలయాళంలో త్రిపురతత్తు ఫెస్టివల్ అంటారనమాట. ప్రొనౌన్సియేషన్ తప్పుంటే సారీ. సో ఇదైతే ఈ టెంపుల్ స్టోరీ అనమాట. ఒకసారి ఈ టెంపుల్ విజువల్స్ కూడా చూసేయండి. నెక్స్ట్ డే త్రిపులియూర్ మహావిష్ణు టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. ఈ టెంపుల్ని దివ్య దేశం అని కూడా అంటారు. ఈ టెంపుల్ చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. సో దగ్గరే కాబట్టి రైడ్ బుక్ చేసుకోవచ్చు, లేదా త్రిపులియూర్ రూట్ లో వెళ్లే లోకల్ బస్సెస్ అయినా ఎక్కచ్చు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ టెంపుల్ పంచపాండవ క్షేత్రాల్లో ఒకటి అంటారనమాట. పాండవులు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని తన వారసుడికి అప్పగించేసి ఇంకా మోక్షం కోసం వాళ్ళు ఆలయాలు నిర్మించడానికి దేశం మొత్తం తిరుగుతూ ఉంటారనమాట. అలా సంచరిస్తూ ఉన్నప్పుడు చెంగనూరులోనే పంచపాండవులు 5 క్షేత్రాలను అయితే నిర్మించారు అంటారు. అందులో ఒకటే ఈ త్రిపులియూర్ మహావిష్ణు టెంపుల్. ఈ టెంపుల్ని భీముడు అయితే నిర్మించారనమాట. ఈ టెంపుల్ ఆవరణలోనే మనకి భీముడు వాడిన గద కూడా కనిపిస్తుంది. ఇది 10 అడుగుల ఎత్తులో ఒక టన్ను బరువు ఉంటుంది అంటారు. రీసెంట్గా ఈ గదను ఇక్కడ పెట్టారు, అంతకుముందు ఎక్కడుందో తెలీదు. అయితే ఈ టెంపుల్లో ఉన్న మహావిష్ణువు చాలా రాజసంగా కనిపిస్తారనమాట. అండ్ ఇదే టెంపుల్లో మహావిష్ణువు 7 ఋషులకి దర్శనం ఇచ్చాడు అని కూడా అంటూ ఉంటారు. ఒకసారి ఈ టెంపుల్ విజువల్స్ని అయితే చూసేయండి. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నుంచి హరిపాద్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాం అనమాట. ఈ టెంపుల్ హరిపాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్ లో ఉంది. కాయంకులం రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ ఒక 10 kilometers రేడియస్ లో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 4:30 AM to 11:30 AM,
మళ్ళీ క్లోజ్ చేసి ఈవినింగ్ 5 to 8 PM అయితే ఓపెన్ ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఈ ఆలయాన్ని దక్షిణ పళని అని కూడా అంటారు. తమిళనాడులో పళని టెంపుల్ ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. సో అలాంటి యొక్క మహిమలే ఈ టెంపుల్కి కూడా ఉన్నాయి అని నమ్ముతూ ఉంటారు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఒక భక్తుడి కలలోకి వచ్చి భూమిలో నా విగ్రహం ఉంది, దీన్ని తవ్వి బయటికి తీయమని చెప్పారనమాట. తవ్వి చూస్తే నిజంగానే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ టెంపుల్ విజువల్స్ కూడా చూసేయండి. ఇక్కడ నుంచి ఒక 3 kilometers మనకి మన్నార్శాల నాగరాజస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అసలు ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మొత్తం మనకి నాగ ప్రతిమలే కనిపిస్తాయి టెంపుల్లో. ఇలాంటి ఒక టెంపుల్ చాలా రేర్గా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 AM to 12 PM అయితే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు క్లోజ్ చేసేసి 5 PM to 7:30 PM అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో నాగరాజస్వామి అండ్ అమ్మవారు మనకి విగ్రహ రూపాల్లో అయితే దర్శనం ఇస్తారనమాట. అంటే నార్మల్ స్నేక్ ఫామ్లో కాకుండా ఒక హ్యూమనైజ్డ్ ఫామ్లో మనకైతే దర్శనం ఇస్తారనమాట. ఇలాంటి టెంపుల్స్ చాలా రేర్గా ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్లో ప్రీస్ట్ వచ్చేసి లేడీస్ అనమాట. వలి అమ్మ అనే ఒక ఓల్డ్ లేడీ ఇక్కడ పూజలు చేసేదన్నమాట. సో ఇదనమాట ఈ టెంపుల్ స్పెషాలిటీ. ఒకసారి ఈ టెంపుల్ విజువల్స్ కూడా చూసేయండి. సో ఈ టెంపుల్ తర్వాత డైరెక్ట్లీ మేము వైకోమ్ మహాదేవ ఆలయంకి అయితే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 4 AM to 12 PM, మళ్ళీ క్లోజ్ చేసి 4 PM to 8 PM. ఈ టెంపుల్ వైకోమ్ రైల్వే స్టేషన్ నుంచి 8 kilometers రేడియస్లో ఉంటుంది. కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి 25 kilometers దూరంలో ఉంటుంది. అండ్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి ఒక 40 kilometers రేడియస్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి 1500 సంవత్సరాల ప్లస్ ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉంది అంటారు. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఈ టెంపుల్లో రావణుడి తండ్రి గారైన విశ్వాసుడు ఇక్కడ శివుడికి పూజ చేశారు. ఆ పూజకి శివుడు ప్రత్యక్షమయ్యాడని కూడా చెప్తూ ఉంటారనమాట. ఈ టెంపుల్లో శివుణ్ణి 3 రకాలుగా పూజిస్తారనమాట. మార్నింగ్ టైంలో శివుణ్ణి దక్షిణామూర్తి రూపంలో పూజిస్తారు. మధ్యాహ్నం టైంలో కిరాట రూపంలో పూజిస్తారు. అండ్ ఈవినింగ్ టైంలో సచ్చిదానంద రూపంలో పూజిస్తారంట. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ఈ టెంపుల్ విజువల్స్ కూడా మీరు చూసేయండి. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా చొట్టానికర భగవతి అమ్మన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటారు. కేరళలో ఉన్న టెంపుల్స్లో ఏది మిస్ అయినా ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్తూ ఉంటారనమాట. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి 18 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. KSRTCలో డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి చొట్టానికర టెంపుల్కి. బట్ మలయాళంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు కనుక్కొని ఎక్కడమే. మార్నింగ్ 4 AM to 12 PM అయితే ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ 4 PM to 8:45 PM అయితే ఈ టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్లో కూడా అమ్మవారిని 3 రూపాల్లో అయితే పూజిస్తారండి. మార్నింగ్ టైం సరస్వతి దేవి అవతారంలో పూజిస్తారు. మధ్యాహ్నం పూట లక్ష్మీదేవి అవతారంలో పూజిస్తారు. అండ్ ఈవినింగ్ టైం దుర్గాదేవి అవతారంలో పూజిస్తారంట. పక్కనే మనకి కీజుకావు అమ్మన్ టెంపుల్ అంటే కాళికాదేవి టెంపుల్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కానీ, దెయ్యాలను వదిలించడం కానీ, మానసిక రోగుల్ని బాగు చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అసలు ఈ టెంపుల్కి మేము అమావాస్య రోజే వెళ్ళాము. ఎంటర్ అవుతుంటే ఇది అంత భయం వేసింది. కానీ లక్కీగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. అసలు ఆ పూజ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంటుంది. బట్ చూడాల్సిన ప్లేసే. ఈ టెంపుల్లోకి అయితే కెమెరా ఎలో లేదు. వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేశాను. తీసినంత వరకు విజువల్స్ని అయితే మీరు చూడొచ్చు. దీని తర్వాత రోజు లాస్ట్ డే మేము గురువాయూర్ టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. ఈ టెంపుల్ గురువాయూర్ రైల్వే స్టేషన్ నుంచి 500 meters దూరంలోనే ఉంటుంది. అండ్ త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి 29 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఈ గురువాయూర్ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతారంలో ఉన్న టైంలోనే వాయువు మరియు గురువు అంటే బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అయితే కేరళకి తీసుకొచ్చి ఈ టెంపుల్లో ప్రతిష్ఠించారు అని చెప్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ టెంపుల్లో శ్రీకృష్ణుడు కూడా చాలా అందంగా చాలా
ముద్దుగా ఉంటారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 3 AM to 12:15 PM అయితే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ క్లోజ్ అయ్యి ఈవినింగ్ 4:30 to 9:35 అయితే ఓపెన్ ఉంటుంది అనమాట. కానీ ఈ టెంపుల్లో బీభత్సంగా క్రౌడ్ వస్తూ ఉంటారనమాట. ఏ టైంలో క్రౌడ్ ఉంటారో ఏ టైంలో క్రౌడ్ ఉండరో తెలీదు. జనవరి టైంలో అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి సపరేట్ లైన్ అండ్ సివిల్ వాళ్ళకి సపరేట్ లైన్ అయితే ఉంటుందంట. బట్ మేము వెళ్ళింది ఫిబ్రవరిలో కాబట్టి అందరినీ కలిపేసి పంపించారు. సో క్రౌడ్ కనుక ఉంటే మనకి దర్శనం అయితే చాలా టైం పడుతుంది అని చెప్తారు. బట్ మాకైతే 1 అవర్లో అయిపోయింది దర్శనం. కానీ 7 to 8 hours, కొన్నిసార్లు 10 hours కూడా పట్టచ్చు అంటున్నారు ఈ టెంపుల్లో దర్శనం. కాబట్టి చూసుకొని టైం ఉంటేనే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ఈ టెంపుల్ విజువల్స్ని కూడా చూసేయండి. సో ఇదన్నమాట కేరళ ఆథెంటిక్ టెంపుల్స్. అయితే చూశాక మీకు ఎలా అనిపించింది? మీరు వీటిలో ఏ టెంపుల్ అయినా విజిట్ చేశారా? ఏ టెంపుల్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా టెంపుల్స్ నేను మిస్ అయ్యానా అవి కూడా కామెంట్ చేయండి, నేను విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దాకా వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.